సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుందని తెలిపారు. చిన్న అజాగ్రత్త వలన ప్రాణం పోతుందన్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదని, కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ద్విచక్ర వాహనంపై వెనక ఉన్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో మనం ఈ హెల్మెట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అండి. హెల్మెట్ అనేది ఒక వాక్యంలో ఒక మాటలో చెప్పాలంటే, వేర్ హెల్మెట్ డోంట్ మెట్ హెల్. హెల్ మీట్ కాకూడదు. హెల్ అంటే నరకాన్ని. హెల్ మీట్ కాకుండా ఉండాలంటే హెల్మెట్ ని పెట్టాలి. అంటే హెల్మెట్ అనేది ప్రాణ రక్షణ. మనం ఎన్ని నేరాలు చేసినా ప్రాణం పోయే శిక్షలు చాలా తక్కువ, ఎంతటి ఘోరమైన నేరం చేసిన. కానీ చిన్న అజాగ్రత్త మాత్రం ప్రాణం పోయేటట్టు చేస్తుంది. కాబట్టి మీరు ఎవరూ కూడా చాలా చులకనగా తీసుకోవద్దు. 2 వీలర్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు 2 వీలర్స్ రైడర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ని వాడండి. హెల్మెట్ వాడటం వలన మీరు మీ వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా వాడాలి. ఎవరైనా కూడా దీన్ని వైలేట్ చేస్తే మనం అన్ని వేళలో కూడా ఏం జరుగుతుందో అనుకోనక్కర్లేదు. ప్రమాదం జరిగేటప్పుడు సిటీలో కానీ, హైవేలో కానీ, అదర్ రోడ్స్లో కానీ ఎక్కడైనా కూడా ప్రమాదము అనేది ఏంటంటే అకస్మాత్తుగా వచ్చేది, పెద్ద ఊహించేది కాదు. కాబట్టి నాకేం జరుగుతుందిలే, నాకేం అవుతులే, నేను చాలా కాలం నుంచి ఎట్లాగే నడుపుతున్నాను అనే అశ్రద్ధ మనిషికి చాలా ప్రమాదభరితమైనది. కాబట్టి ఆ ప్రమాదాల నుంచి ప్రాణాంతకమైనది. ఆ ప్రాణాంతకమైన దాన్ని మీరు ఖచ్చితంగా కూడా గుర్తించి ప్రతి వారు కూడా హెల్మెట్ ధరించండి. ఇంకా మీ వెనక్కి కూర్చున్న మీ భార్య వాళ్ళకి, లేకపోతే పిల్లలకి, లేకపోతే ఎవరికైనా పెట్టండి. ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం చేత కొన్నిసార్లు వెనక నుండి జారి పడిపోయి పిలియన్ రైడర్ కూడా, అంటే వెనక కూర్చున్న వాళ్ళు కూడా జారి పడిపోయి తల నేల మీద తగిలి రక్తం వచ్చి చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ రైడ్ చేస్తున్నవాడు వెనక వాళ్ళు జారిపోయిన విషయం కూడా చాలా సందర్భాల్లో గుర్తించటం లేదు. మీరొక్కడే కాదు, మీ వెనక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ పెట్టడం ద్వారా మీ ప్రాణాన్ని రక్షించుకోవచ్చు. అది సిటీ అయినా, హైవే అయినా, లోన ఉన్న చిన్న రోడ్లకైనా మీరు హెల్మెట్ అనేది అవసరం. దానికోసమనే మనం ఈ రైడ్స్ చేస్తున్నాం. దానికోసం అని చెక్ పాయింట్స్ పెట్టుకున్నాం. ఇది ఎవరినో భయభ్రాంతులు చేయటం కానీ ఇబ్బంది పెట్టడం గురించి కాదు. మీ ఆరోగ్యం గురించి లేదా మీ ప్రాణం గురించి మేము తీసుకుంటున్న చర్యలు. దీని మీద ఎక్కువగాను హెల్మెట్ రైడ్స్ చేసి మీ అందరిని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నాము అని అంటే, ఇదేదో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గం, లేకపోతే ఏదో మంత్ ఎండింగ్లోనో ఇయర్ ఎండింగ్లోనో చేస్తున్నారనే అపోహ కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. దీని నుంచి వచ్చేది 0.001% కూడా ఉండదేమో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. మిమ్మల్ని కొంతవరకు కొంత భయభ్రాంతులు చేయడానికి, అంటే కొంత భయపెట్టి జాగ్రత్త పనులు చేయటానికి, చిన్న దీంట్లో భయభ్రాంతులు చేయటం అనేది ఏముండదు. జస్ట్ మీకు అవేర్నెస్ కల్పించాం. చాలా వరకు కూడా మీకు మెసేజ్లు కూడా పంపించాం, అందరికీ కూడా చెప్పాం. తర్వాత ప్రతి చోట కూడా హెల్మెట్ కోసం పబ్లిక్ అడ్రస్ సిస్టంలోనూ కూడా తెలియజేశాం. అయినా కూడా మీరు ఎవరు కూడా, అంటే ఇప్పటికీ కూడాను సిటీలోన 30% కూడా దాటి పెట్టుకోవటం లేదు. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. లేదు ఇంకా కఠినంగా వ్యవహరిస్తాము మీరంత క్యాజువల్గా తీసుకుంటే. మీ ప్రాణం మా భద్రత. మీ ప్రాణం మీది కాదు, మీ ప్రాణము సొసైటీది. కాబట్టి మీ కుటుంబానిది, సొసైటీది. కాబట్టి మీ ప్రాణం పోయే పరిస్థితిని మేము కలిగించము రోడ్ల మీద మాత్రం. నెంబర్ 1 ఛానల్ వారి ద్వారా ప్రజలందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెంబర్ 1 ఛానల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఎడిట్ చేయటం అనేది చాలా ఆనందకరము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. అజాగ్రత్త వద్దు, జాగ్రత్త పడండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చకుండా సుఖవంతమైన ప్రయాణం చేసి ఇంటికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.